9వ తరగతి విద్యార్థులందరికీ శుభోదయం. మరి ఈరోజు మనం ఉపాసకంలో నుండి మొదటి పాఠమైనటువంటి కుమ్రం భీం గురించి తెలుసుకుందాం. మరి ఈ కుమ్రం భీం గిరిజనుడు అంటే అడవిలో నివసించినటువంటి వ్యక్తి కదా. అడవి ప్రాంతాల్లో వీళ్ళు జీవించినటువంటి వీళ్ళ కుటుంబం పరంగా మొత్తం కూడా అందరూ కూడా అడవిలో జీవించి ఆ యొక్క ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి కుమ్రం భీం కదా. మరి ఈ యొక్క కుమ్రం భీం అంటున్నటువంటి మాట ఏంటంటే రాస్తున్నారు, జల్ జంగల్ జమీన్, నీరు అడవి భూమి మనది అనే నినాదంతో గోండులను కోయలను చెంచులను సంఘటితపరిచి పోరు బాటలో నడిపించిన విప్లవ వీరకిషోరం కుమ్రం భీం కదా. మరి ఈ యొక్క జాతులు, ఈ యొక్క తెగలు ఏంటివంట, గోండు తెగ, కోయ తెగ, చెంచుల తెగ, వీళ్ళందరినీ కూడా విప్లవ పోరు బాటలో నడిపించాడు. ఎందుకు నడిపించాడు అంటే రాష్ట్రంలో ఇక్కడ జల్ జంగల్ జమీన్ అనగా నీరు అడవి భూమి అంతా కూడా మనది అనే నినాదంతో వీళ్ళు ఏం చేసినంటే అందరినీ చైతన్యపరిచే విధంగా ఈ యొక్క కుమ్రం భీం ఏం చేసినంటే ముందుకు నడిపించి ఉద్యమాలు కూడా చేయడం జరిగిందంట కదా. అతని యొక్క నినాదం ఏంటంటే జల్ జంగల్ జమీన్ కదా, నీరు అడవి భూమి అంతా ఎవరిది, మనది అని ఆ యొక్క జాతులకు కదా. ఇవన్నీ ఏంటంటే ఆ యొక్క తెగలు, వాళ్ళు అవన్నీ కూడా తెగలు కదా. గోండులు కోయలు చెంచులు అని చెప్పేసి అవన్నీ కూడా తెగలు. ఇవన్నీ వీళ్ళందరినీ తెగల వ్యక్తులందరినీ కూడా సంఘటితం అంటే ఐక్యమత్యం అందరినీ కలిపేసి ఏం చేసినంటే ఆ యొక్క ఉద్యమాలు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. రాష్ట్రం విప్లవ వీరకిషోరం కుమ్రం భీం మా గూడెంలో మా రాజ్యం అనే నినాదంతో గిరిజనులందరినీ ఏకం చేసి ప్రభుత్వంపై సమరం సాగించిన పోరాట యోధుడు కుమ్రం భీం. మా గూడెంలో మా రాజ్యం ఉండాలి కదా. మా కుమ్రం భీం ఏం చేస్తాడంటే మా గూడెంలో అంటే మేముంటున్నటువంటి ప్రాంతంలో అక్కడ ఎవరి రాజ్యం ఉండాలి, మాదే రాజ్యం ఉండాలి, మాదే అధికారం ఉండాలి, మాకే పరిపాలన ఉండాలి అనే నినాదంతో ఏం చేసినంటే రాస్తున్నారు. నినాదంతో గిరిజనులందరినీ ఏం చేసిండు, ఏకం చేసి ప్రభుత్వంపై సమరం సాగించిన పోరాట యోధుడు. గిరిజనులందరూ కూడా ఏం చేసినంటే గిరిజనులు, గిరి అంటే కొండ, జనులు అంటే ప్రజలు, కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజలు అని చెప్పేసి చెప్పుకోవచ్చు కదా. జనులు అని చెప్పి చెప్పుకోవచ్చు, కొండ ప్రాంతాల్లో నివసించే జనులు ప్రజలు అని చెప్పి చెప్పుకోవచ్చు. వాళ్ళందరూ కూడా ఒకే మాట పైకి తీసుకొని రావడం జరిగింది కదా. తీసుకొచ్చి మరి ఉద్యమాలు స్టార్ట్ చేశాడు కదా. ప్రభుత్వంపై సమరం సాగించిన పోరాట యోధుడు కదా. యుద్ధాలు చేసి మాది మాకు కావాలి అనే నినాదంతో ఏం చేసినంటే ఉద్యమాలు యుద్ధాలు చేసి ఇక చివరికి మరి ఏం చేసినంటే ప్రాణాలు పోయినా సరే ఆ యొక్క ఉద్యమంలో పాల్గొంటా అనే రీతిగా ఏం చేసినంటే కుమ్రం భీం తన యొక్క జాతి తెగల వాళ్ళ కోసం ఏం చేసినట్టే పోరాటం చేసినట్ట కదా. ఈ అడవి, ఈ యొక్క నీరు అన్ని కూడా మావి, నీరు అడవి భూమి అంతా కూడా మాది కదా. మా గ్రామంలో మా గూడెంలో మా రాజ్యమే ఉండాలి అనే నినాదంతో తీసుకొచ్చి ఏం చేసినంటే ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి కుమ్రం భీం కదా. మరి అతని గురించి ఇంకా మనం వివరంగా తెలుసుకుందాం కదా. ఇక పేజ్ నెంబర్ 135 అనే పేజ్ నెంబర్లో మనం చూసుకుందాం. మొదటి పారాగ్రాఫ్ చదువుదాం. కుమ్రం భీం ఉద్యమాలు ఎలా సాగించాడు, అతని యొక్క జీవిత చరిత్ర ఏంది, అసలు అతను ఉద్యమాలు చేయడానికి బలమైన కారణాలు ఏమై ఉంటాయి కదా. యుద్ధాలు చేయడానికి బలమైన కారణం ఏమై ఉంటుంది, సమరం కదా. అందరిని ఏకం చేసి ఒకే మాటపైకి తీసుకొని వచ్చి ప్రభుత్వంతో ఏం చేసి సమరం యుద్ధాలు చేసి మరి తనకు కావలసినది తాను చేరుకునేంత వరకు ఉద్యమాలు చేయడం కూడా జరిగింది కదా. మరి ఎందుకు చేయాల్సి వచ్చింది, దీని గల మూల కారణం ఏంది అనే విషయాలు మనం ఇప్పుడు ఈ యొక్క కుమ్రం భీం పాఠం చదువుదాం. మొదటి పారాగ్రాఫ్ చదువుతా ఉంటాను నేను, దాంట్లో మీరు నాతో పాటు కూడా అనుసరించాలి కదా. 135వ పేజ్ నెంబర్లో ఉంటుంది మొదటి పారాగ్రాఫ్. ఆకుపచ్చని పూర్వపు ఆదిలాబాద్ జిల్లా, నీటి కుమ్రం భీం జిల్లా, అడవుల్లో ఉదయించిన గొప్ప యుద్ధ వీరులు గోండులు. అట్లాంటి వీరుల్లో కుమ్రం భీం ఒకడు.
భీమ్ తండ్రి పేరు చిన్ను. ఈయన గూడెం పెద్ద పటేల్. ఈయనకు భీమ్తో పాటు సోము, బొజ్జు అనే కుమారులు మరియు కుర్దు, యేసు అనే ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. వీళ్ళంతా గోండు తెగకు చెందినవారు. ఆదిలాబాద్ అడవులో నివసించే ఈ గిరిజనులు ఎన్నో తెగలున్నాయి. గోండు, కొలాం, పరధాన్, కోయ, అందాల్, చెంచు, బిల్లులు మొదలగు వారున్నారు. అడవిలో పుట్టి పెరిగి అక్కడే చనిపోయే వారికి అడవే ప్రపంచం కనుక అడవి తమదని బలంగా నమ్ముతారు. తెల్ల దొరలను ఎదిరించిన రామ్జీ గోండు వారసులమని గర్వంగా చెప్పుకుంటారు. ఏంటంటే ఇక్కడ రాస్తా ఉన్నారు, కుమరం భీం గురించి రాస్తా ఉన్నారు, కుమరం భీం చరిత్ర గురించి రాస్తా ఉన్నారు. మొదటి పారాగ్రాఫ్లో చూసుకుంటా ఉంటే మనము కదా, మరి కుమరం భీం ఎక్కడ జన్మించాడు అంటే ఆకుపచ్చని పూర్వపు ఆదిలాబాద్ జిల్లా, నేటి కుమరం భీం జిల్లా. ఆకుపచ్చని పూర్వపు ఆదిలాబాద్ జిల్లా అంటే ఆ అడవి ప్రాంతం అంతా కూడా దట్టమైన చెట్లతోని పొదలతోని నిండి ఉంటుంది కదా. అందుకని ఆకుపచ్చని పూర్వపు, ఇంతకుముందు ఆదిలాబాద్ జిల్లాలో ఉండే కదా, ఆదిలాబాద్ జిల్లా కదా. ఇప్పుడు ఏంటంటే ఆ యొక్క దాంట్లోనే మరి ప్రస్తుతం కుమరం భీం జిల్లాగా కొత్తగా పేరు కూడా పెట్టడం కూడా జరిగింది. ఆ యొక్క ఆదిలాబాద్ జిల్లా ప్రాంతంలో దట్టమైనటువంటి అడవుల్లో ఉదయించిన గొప్ప యుద్ధ వీరులు ఉన్నారు కదా. ఆ యొక్క ఆకుపచ్చ అడవుల్లో మరి ఏం చేసినట్టు గొప్ప గొప్ప యుద్ధ వీరులు ఉదయించారు. ఉదయించిన గొప్ప యుద్ధ వీరులు గోండులు, గోండు తెగ, గోడు జాతి కదా, గోండు జాతి వాళ్ళు. అట్లాంటి వీరుల్లో కుమ్రం భీం కూడా ఒకరు అంట. అట్లాంటి వీరుల్లో కూడా కుమ్రం భీం ఒకడు కదా. ఆ యొక్క ఆకుపచ్చ ఆదిలాబాద్ జిల్లాలో దట్టమైనటువంటి అడవిలో ఎందరో వీరులు ఉదయించారు కదా, జన్మించారు కదా. గోండు తెగకు సంబంధించినటువంటి వాళ్ళు కదా, గోండులు ఉదయించి ఆ యొక్క పుట్టడం కూడా జరిగింది వీరులు. ఆ యొక్క తెగకు చెందినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే మరి అట్లాంటి వీరుల్లో ఆ కుమరం భీం ఒకడు అంట కదా. భీం తండ్రి పేరు చూసుకుంటా ఉంటే చిన్ను కదా. భీం తండ్రి పేరు ఏంటంట మరి చిన్ను అంట. భీం తండ్రి పేరు చిన్ను. ఆయన గూడెం పెద్ద పటేల్. ఆయన ఆ యొక్క గూడానికి మొత్తాన్ని కూడా పెద్దగా ఉన్నాడు. అంటే ఆ గూడెం ఏమైనా సమస్యలు వచ్చినా ఏదైనా కష్టం వచ్చినా ఆయన దగ్గరికి వచ్చి చెప్పుకుంటే మొత్తం కూడా చూసుకునేవాడు. ఇంకా అంటే గూడెం మొత్తం పెద్ద ఒక సర్పంచ్ లాగా అన్నట్టు. ఒక గూడెం పెద్ద మొత్తం పటేల్ కదా. గ్రామాలలో అంటూ ఉంటారు మామూలుగా పటేల్ నమస్కారం పటేల్ అని చెప్పేసి అంటారు కదా. పటేల్గా ఉన్నాడు. ఈయనకు భీంతో పాటు సోము, బొజ్జు అనే కుమారులు మరియు కుర్దు, యేసు అనే ఇద్దరు తమ్ముళ్ళు కూడా ఉన్నారు. ఇతనికి ఎవరెవరు ఉన్నారంట మరి ఈయనకు భీంతో పాటు సోము, బొజ్జు అనే కుమారులు మరియు కుర్దు, యేసు అనే ఇద్దరు తమ్ముళ్ళు కూడా ఉన్నారు అంట కదా. కుమరం భీంతో పాటు ఈయనకు సోము, బొజ్జు అనే ఇద్దరు కుమారులు అంట, మొత్తం ముగ్గురు కొడుకులు. ఇంకా ఇద్దరు తమ్ముళ్ళు కూడా, కుర్దు, యేసు అనే ఇద్దరు తమ్ముళ్ళు కూడా ఉండడం జరిగింది. వీళ్ళంతా గోండు తెగకు చెందినవారు. వీళ్ళంతా కూడా మరి ఏ తెగకు చెందిన వాళ్ళంటే గోండు తెగకు చెందిన వాళ్ళంట కదా. గోండు తెగకు వీళ్ళు సంబంధించినటువంటి వ్యక్తులు కదా, అడవిలో ఉన్నారు కాబట్టి. ఆదిలాబాద్ అడవిలో నివసించే ఈ గిరిజనుల్లో ఎన్నో తెగలు ఉన్నాయి. ఈ యొక్క గిరిజనుల దాంట్లో మరి రకరకాల తెగలు ఉంటాయి. ఏ యొక్క జాతులు అయినా సరే, ఏ యొక్క కులంలో అయినా సరే మరి రకరకాల ఆ యొక్క తెగలు కూడా ఉంటాయి కదా. మరి వీళ్ళ దాంట్లో కూడా ఆ గిరిజనుల్లో ఎన్నో తెగలు కూడా ఉన్నాయంట. ఏంటంటే మొట్టమొదటిగా గోండు తెగ, కొలాం తెగ, పరధాన్ తెగ, కోయ, అందాల్, చెంచు, బిల్లులు మొదలగు వారు ఎందరో అక్కడ నివసిస్తా ఉన్నారంట. ఆదిలాబాద్ ప్రాంతంలో, నేటి కుమరం జిల్లాలో అక్కడ నివసిస్తా ఉన్నారంట కదా. అడవిలో పుట్టి పెరిగి అక్కడే చనిపోయే వారికి అడవే ప్రపంచం. వాళ్ళంతా కూడా అడవిలోనే పుడుతున్నారు, అడవిలోనే పెరుగుతున్నారు కదా. అడవిలోనే చివరికి చనిపోతా ఉన్నారు. అలాంటి వాళ్ళకి వేరే ప్రపంచం ఏం లేదంట, అడవే ప్రపంచం కదా. నా అడవే నాకు ప్రపంచం, నా అడవే నాకు ప్రపంచం అని చెప్పేసి అనుకుని ఆ యొక్క జీవితాన్ని సాగిస్తామనంట ఆ యొక్క అడవిలో నివసిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా కదా. కనుక అడవి తమదని బలంగా నమ్ముతారు.
అడవి ప్రపంచం కాబట్టి ఆ అడవిలోనే పుడుతున్నారు, ఆ అడవిలోనే పెరుగుతున్నారు, అడవిలో చనిపోతున్నారు కాబట్టి ఆ యొక్క అడవిని ప్రపంచంగా భావించుకుంటున్నా ఉన్నారు కాబట్టి కదా, వాళ్ళు ఆ యొక్క అడవి తమదని ఏం చేస్తారు, వాళ్ళదే, మాదే ఈ యొక్క వస్తువు, ఈ యొక్క ప్రాంతం అంతా మాదే అని బలంగా నమ్ముతా ఉన్నారు. ఎవరికైనా నమ్మకం వస్తూ ఉంటుంది, ఎవరికైనా సరే నమ్మకం వస్తూ ఉంటుంది కదా, ఇది నాది, ఇది మాది అనే ఆ యొక్క భావన ప్రతి ఒక్కరిలో కలుగుతూ ఉంటుంది. నేను ఇక్కడ పుట్టాను, ఇక్కడ పెరిగాను, ఇక్కడ చచ్చిపోతాను, ఇక్కడ చేస్తాను కాబట్టి ఇదే నాకు ప్రపంచం, ఇంతకు మించి నాకు తెలిసింది ఇంకేది కూడా లేదు కాబట్టి ఈ యొక్క ప్రాంతం నాది అని భావించుకుంటున్నారు కదా, భావించుకుంటున్నారు. తెల్ల దొరలు ఎదిరించిన రామ్జీ గోండు వారసులమని గర్వంగా చెప్పుకునే వాళ్ళంట. తెల్ల దొరలు ఎదిరించిన రామ్జీ గోండు ఆ యొక్క వారసులు, వీళ్ళందరూ కూడా వారసులం అని చెప్పేసి వాళ్ళు గర్వంగా కదా. మామూలుగా మనం చెప్తూ ఉంటాం, ఎవరైనా తెగలో తాత ముత్తాతలు కదా, తాత ముత్తాతలు కూడా మంచి మంచి పనులు చేసి చనిపోతూ ఉంటే వాళ్ళ యొక్క తండ్రులు, కొడుకులు, మనమన్లు ఏం చేస్తూ ఉంటారు అంటే నెక్స్ట్ ఆ వారసత్వం వచ్చేసరికి, నెక్స్ట్ తెగకు వచ్చేసరికి ఏమవుతారు, వాళ్ళు ఏం చేస్తారంటే మా తాత ముత్తాతలు చాలా వైభవంగా బతికేవాళ్ళు, మా తాత ముత్తాతలు ఈ యొక్క మెడలు కట్టించారు, ఈ కోడలు కట్టించారు, ఇవన్నీ మావే అని ఏ విధంగా అయితే గర్వంగా చెప్పుకుంటా ఉంటారు. అదే రీతిగా మరి ఇక్కడ తెల్లదొరలు ఎదిరించినటువంటి రామ్జీ గోండు వారసులమని కూడా వీళ్ళు గర్వంగా చెప్పుకుంటా ఉన్నారంట కదా, గర్వంగా చెప్పుకుంటారు. ఇది మొదటి పారాగ్రాఫ్. చూద్దాం రెండవ పారాగ్రాఫ్ మరి చూద్దాం ఎలా ఉందో. కుమ్రం భీం బాల్యం నుండి తెలివైనవాడు. ఎలాంటి వాడంట కుమ్రం భీం? బాల్యం నుండి, చిన్నతనం నుంచి చాలా అంటే చాలా తెలివైనవాడు. అతని పుట్టుకతోనే, చిన్నప్పుడు బాల్యం నుంచే మరి చాలా తెలివిగా ఉన్నాడు. అన్నిట్లో అందరినీ ఒకే మాట పైకి నడిపించగలిగే సామర్థ్యం ఉన్నాడు. అందరిలో మరి ఆ యొక్క నాయకత్వ లక్షణాలు కలిగి చిన్నప్పటి బాల్యం నుంచి అతనికి అలవడతా ఉన్నాయంట కదా. భీం చిన్నప్పటి నుంచి ప్రతి విషయానికి స్పందించేవాడు. కుమ్రం భీం చిన్నప్పటి నుంచి ప్రతి విషయానికి స్పందన అంటే కదలిక అంటే ఇక్కడ మరి ఏదైనా అతని ముందు ఏదైనా సందర్భం ఏదైనా జరిగిందనుకో, ఏదైనా అన్యాయం జరిగిందనుకో, చిన్నప్పటి నుంచి అతనికి ఉన్న అలవాటు ఏంటంటే ఆ అన్యాయాన్ని అడ్డుకో. ఏదైనా తప్పు అని జరుగుతుందనుకో ఆ తప్పుని ఎదిరించడం, ఏదైనా మోసం జరుగుతుందనుకో ఆ మోసాన్ని ఎదిరించడం కదా. స్పందించే జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి చిన్నప్పటి నుంచే ఆలోచించేవాడు కదా. ఇంకేందంట, స్పందించేవాడు, ఆలోచించేవాడు కదా. ప్రతి ఒక్క విషయానికి ఆలోచన చాలా ముఖ్యం. ఆలోచన చేయకుండా ఏదైనా పనులు చేసినామనుకో అది వ్యర్థంగా అయిపోతూ ఉంటాయి. అందుకే పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, ఏదైనా పని చేసే ముందు అటు ఇటు ఆలోచించాలి అని చెప్పేసి కదా. మనం ఏదైనా పని చేసినప్పుడు, ఏదైనా పనికి పూనుకున్నప్పుడు, ఏదైనా యొక్క వేరే పనిపై వెళ్తున్నప్పుడు చేసే ముందు మనం ఏం చేయాలంటే ఆలోచించేయాలి. అదేవిధంగా కుమ్రం భీం కూడా ఆలోచించేవాడంట. ఆలోచన జ్ఞానం అతనికి ఉంది. నేను ఈ పని చేస్తాను, మరి ఇది కరెక్టా తప్పా అని ఆలోచన. ఈ పని చేస్తాను, దీంట్లో విజయం వస్తుందా నాకు రాదా అనేది ఒక ఆలోచించాలి ఫస్ట్. మరి ఇది వ్యర్థంగా అయిపోతూ ఉంటుందా, దీనివల్ల నాకు లాభం వస్తుందా, దీనివల్ల నాకు ప్రతిఫలం వస్తుందా, లేదా ఇది వ్యర్థమా, నేను పడుతున్నటువంటి ప్రయాసం వ్యర్థం అవుతుందా, లేకపోతే దీనివల్ల నాకు ఏమన్నా లాభకరంగా ఉంటుందా, ఈ పని చేయడం వల్ల నేను 10 మందికి ప్రయోజకరంగా ఉంటానా లేదా ఉండనా అనే విషయాలు మొత్తం కూడా ఏం చేయాలంటే ఆ పని చేయడం కంటే ముందు ఆలోచించాలి. కుమ్రం భీం కూడా ఆలోచించేవాడంట. ఆలోచన జ్ఞానం మనిషికి చాలా ముఖ్యం కదా. దేన్ని ఊరికే వదిలిపెట్టేవాడు కాదు. దేన్ని కూడా ఊరికే వదిలిపెట్టేవాడు కాదంట. ఏదైనా అనుకున్నాడు అనుకో ఖచ్చితంగా వదిలిపెట్టే వ్యక్తి కాదు. కొంతమంది ఉంటారు చాలా, ఏదైనా పనికి పూనుకున్నారు అనుకో ఆ పని అయిపోయేంత వరకు వదిలిపెట్టే మనస్తత్వం వాళ్ళకు ఉండదు. ఆ పని పూర్తయ్యేంత వరకు వాళ్ళు భోజనం కూడా చేయరు. కొంతమంది ఆ పని కావాల్సిందే, ఖచ్చితంగా ఆ పని పూర్తి కావాలి, నాకు ఇప్పుడు ఆ పని పూర్తి అవుతేనే నేను తర్వాత పనికి చేయడానికి వెళ్తాను, ఆ పని పూర్తి అవుతేనే నేను అన్నం తింటాను అని ఆ పని అయిపోయేంత వరకు ఆ పనిని వదిలిపెట్టిన వాళ్ళు ఎంతో మంది కూడా ఉంటారు. అదేవిధంగా మరి కుమ్రం భీం కూడా దేన్ని కూడా ఊరికే వదిలిపెట్టేవాడు కాదంట. ఆ పని పూర్తయినంత వరకు ఆ యొక్క పనిని కరెక్ట్గా చేసే వ్యక్తిత్వం. ఈ లక్షణాలే తర్వాత అతన్ని గిరిజన వీరుణ్ణి చేశాయి. ఇలాంటి లక్షణాలు ఆ యొక్క
ముందు ముందు తరాలకు వచ్చేసరికి ఏమైందంటే ముందుకు వచ్చేసరికి ఒక వయసు వచ్చేసరికి అతనికి గిరిజని వీరుని ఒక లక్షణాలు ఉన్నందుకు గిరిజన వీరుని చేయడం కూడా జరిగిందంట. చేసాడు. ఇతనికి ఇన్ని లక్షణాలు ఉన్నాయి కదా, మరి ఆలోచించేవాడు కదా, ఏదానికైనా స్పందించేవాడు, చిన్నప్పటి నుంచి ప్రతి విషయానికి స్పందించే గుణం, నాయకత్వ లక్షణాలు, ఆలోచించే జ్ఞానం ఉంది కదా. ఇలాంటి లక్షణాలు ఉన్న ఆ యొక్క కుమ్రం భీం ఒక వయసు అనేది వచ్చిన తర్వాత, అతనికంటే అన్ని విషయాలు తెలిసిన తర్వాత, ఈ చిన్నప్పుడు బాల్యం నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క లక్షణాల ద్వారా అతన్ని ఒక వయసు వచ్చేసరికి ఏ విధంగా మార్చేసాయంట, గిరిజన వీరుడిగా అతన్ని మార్చడం కూడా జరిగిందంట కదా. గిరిజన వీరుడిగా అతన్ని మార్చడం కూడా జరిగింది. అతని ఆలోచనలకు పురుడు పోసింది, అతని భావాలకు బలాన్ని ఇచ్చింది, అతని వదిని కూకుబాయ్. అది ఎవరో ఒకరు ఉంటారు, ఎవరో ఒకరు విజయం వెనుక ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉంటారు. నువ్వు విజయం సాధించావంటే, నువ్వు 10 మందిలో పేరు సంపాదించుకుంటా ఉన్నావంటే, నీ వెనుక ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉండి తీరుతారు. నీ యొక్క బలహీనతలు అన్నీ కూడా చెప్తున్నటువంటి వ్యక్తులు, నీ తప్పు ఒప్పులని సరిదిద్దుతున్నటువంటి వ్యక్తులు నీ వెనకాల ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. అలా ఉంటే కానీ నువ్వు విజయం సాధించలేవు కదా. మరి కుమ్రం భీం వెనకాల కూడా ఎవరున్నారంట, తన యొక్క వదినే కూకుబాయ్ ఉందంట. అతని ఆలోచనలకు పురుడు పోసింది, అతని భావాలకు బలాన్ని ఇచ్చింది తన యొక్క వదినే కూకుబాయ్. తన ఆలోచన మంచి ఆలోచనలా లేకపోతే చెడు ఆలోచన, నీ ఆలోచన విధానం మంచిగా ఉందా లేకపోతే చెడుగా ఉందా అనే విషయాలు మరి అతని యొక్క భావాలని కదా, భావాలకు బలాన్ని ఇచ్చింది. మొత్తం నువ్వు ఒక అర్థవంతంగా ఉన్నావా లేక నీ యొక్క ఆలోచన విధానం మరి 10 మందికి ఏ విధంగా సహకరించగలుగుతుంది అనే మంచి ఇచ్చల గురించి మరి చెప్పినటువంటి వ్యక్తి ఎవరై అంటే కుమ్రం భీం యొక్క వదిని కూకుబాయ్ అంట. భీం చిన్నప్పుడు సంకెన్నపల్లి గూడెంలో పెరిగాడు. ఎక్కడ పెరిగాడంట? చిన్నప్పుడు అతని యొక్క బాల్యం చిన్నప్పుడు సంకెన్నపల్లి గూడెంలో పెరగడం కూడా జరిగిందంట అతని యొక్క జీవితం కదా. ఒక్కొక్క వ్యక్తి తన యొక్క బాల్యం మొత్తం కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఆ యొక్క జరుగుతూ ఉంటుంది. ఎక్కడో పుడతా ఉంటారు. మామూలుగా సమాజం చూసుకుంటే మనుషులు ఎక్కడో పుడతా ఉంటారు. అతని యొక్క బాల్యం ఎక్కడో పూర్తవుతూ ఉంటుంది. అతను ఒక వయసు వచ్చేసరికి అతని ఆ జీవ కాలక్రమేణా ఒక ప్రాంతంలో జరుగుతూ ఉంటుంది. అతను వృద్ధాప్యం వచ్చేసరికి ఒక ప్రాంతంలో జరుగుతూ ఉంటుంది. చివరి దశ మొత్తం కూడా ఒక ప్రాంతంలో జరుగుతూ ఉంటుంది కదా. అదే రీతిగా మరి భీం కూడా చిన్నప్పుడు సంకెన్నపల్లి అనే గూడెంలో ఉండేవాడంట. అక్కడి చెట్టు చేమ బోళ్ళు బండలు కొండలు వాగులు ఒకటేమిటి సమస్త ప్రకృతి అతన్ని తీర్చిదిద్దింది. అక్కడ ప్రకృతి మొత్తం కూడా అతన్ని తీర్చిదిద్దిందంట మంచిగా. ప్రకృతి చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది ప్రకృతి కదా. అడవి ప్రాంతాల్లో ఇంకా చాలా సుందరంగా ఉంటుంది అడవి ప్రకృతి. ఆ యొక్క సెలయర్లు కావచ్చు, పారుతున్నటువంటి సెలయర్లు కావచ్చు, దట్టమైనటువంటి అడవి, పచ్చటి వాతావరణం, చెట్లు, వాగులు, వంకలు, నదులు కదా, రకరకాలుగా మరి అడవి ఎంతో చూడడానికి ప్రకృతి ఎంతో సుందరంగా వైభవంగా కనిపిస్తూ ఉంటుంది. మనసుకు ఎంతో మానసిక ఆనందాన్ని కలిగేస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో ప్రకృతి. అదే రీతిగా కుమ్రం భీం కూడా మరి అక్కడ ఉన్నటువంటి ప్రకృతి మొత్తం కూడా చెట్టు చేమ బొల్లు బండలు కొండలు వాగులు వంకలు అన్నీ కూడా చెట్లు చేమలు వాగులు వంకలు బండలు అన్నీ ఏంటంటే అతనికి మంచిగా ఏంటంటే కొన్ని సమస్త ప్రకృతి అతను తీర్చిదిద్దంటే ప్రతి ఒక్క దాని నుంచి అతను ఒక మానసిక ఆనందాన్ని పొందాడు. ప్రతి ఒక్క ప్రకృతి సహజ రూపం నుంచి దేవుడు కల్పించిన ప్రకృతి సహజ రూపం నుంచి ఒక మానసిక ఆనందానికి గురైపోయి అతను తీర్చిదిద్దేవన్నీ కూడా కదా మానసిక ఆనందాన్ని కలిగేసేవాళ్ళు. కొండలు వాగులు వంకలు చెట్లు అవన్నీ కూడా ఒక ఆనందాన్ని అతనికి నింపడం కూడా జరిగింది కదా. చూద్దాం. ఆ రోజుల్లోనే ఒక రోజు భీం తన మిత్రులైన జంగు కొంతల్ మాదు పైకులతో కలిసి అడవికి వచ్చాడు. ఒకసారి ఏమైంది, తన మిత్రులతో కలిసి ఆ రోజుల్లో ఒకరోజు ఏం చేసిండు భీం తన మిత్రులతో కలిసి అడవికి వచ్చాడు. తన మిత్రుల పేర్లు ఏంటంటే జంగు కొంతల్ మహదు ఇంకా పైకు కదా. పైకులతో కలిసి అడవికి కూడా రావడం కూడా జరిగిందంట. అడవికి వచ్చాడు
కదా మామూలుగా వెళ్తూ ఉంటారు కదా అడవికి కదా స్నేహితులు. గ్రామ ప్రాంతాల్లో చూసుకుంటా ఉంటే ఆ యొక్క అడవి ప్రాంతాలకు ఏం చేస్తూ ఉంటారు స్నేహితులందరూ కూడా మరి విరగముడు జరుగుతూ ఉంటుంది కదా. వీళ్ళు కూడా వెళ్ళారు. మరి ఎలా వెళ్ళారంటే వారితో మేక పిల్లలు కూడా ఉన్నాయి. వాళ్ళు మేకలు తీసుకొని అడవిలోనికి మేకలు మేపుదామని చెప్పేసి మంచిగా కాలక్షేప నిమిత్తం ఉంటుంది, మంచిగా సంతోషంగా ప్రకృతిని ఆస్వాదించవచ్చు. అదే రీతిగా మేకలను కూడా మేపినట్టుంటుంది అని చెప్పేసి మేకలను తీసుకొని ఆ యొక్క అడవి ప్రాంతానికి వెళ్ళడం కూడా జరిగిందంట కదా. వెళ్తూ ఉంటారు కొంతమంది. ఆ యొక్క పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి తెలియదు ఆ యొక్క ప్రకృతి అంటే, దాని యొక్క సంతోషం అంటే ఏందో పట్టణ ప్రాంతాలకు తెలియదు. కానీ పల్లెటూరు గిరిజన ప్రాంతాలకు ఉన్నటువంటి ఆ యొక్క గిరిజన వాసులకు కావచ్చు, మారుమూల దట్టమైన పల్లెటూరు ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి వ్యక్తులందరికీ కూడా కావచ్చు, ఆ ప్రకృతి అందాలు వాళ్ళు ఆస్వాదిస్తూ ఉంటారు. ప్రకృతి గురించి వాళ్ళకి చాలా అంటే చాలా బాగా తెలుసు కదా. మేకల్ని పశువులను తీసుకొని మేపడానికి అని చెప్పేసి వెళ్తూ ఉంటారు వాళ్ళు. అదే రీతిగా మరి కుమ్రభీం స్నేహితులు కూడా ఏం చేశారంటే కొంతమంది అందరు కలిసి మేకలు తీసుకొని అడవి ప్రాంతానికి వెళ్ళారంట కదా. చూద్దాం. పైకు దగ్గరలో ఉన్న నారేప చెట్టు ఎక్కాడు. పైకు తన యొక్క స్నేహితుడు, కుమ్రభీం యొక్క స్నేహితుడు ఏం చెట్టు, నారేప చెట్టు, ఒక చెట్టు ఎక్కాడు. ఒక కొమ్మ మీద కూర్చొని పాటలు పాడుకుంటూ సన్న సన్న మండలు నరికి మేకలకు వేస్తున్నాడు. భీమ్ కథ చెప్తున్నాడు. పైకి ఏం చేస్తా ఉన్నాడు, చెట్టు ఎక్కాడు, నారేప చెట్టు కదా. నారేప చెట్టు ఎక్కేసి కదా ఎక్కి ఏం చేస్తున్నాడు, కొమ్మలు కూడా ఏం చేస్తాడంటే ఒక కొమ్మ మండలి మొత్తం ఉండడానికి దేనికి వేస్తున్నాడు, మేకలకు వేస్తా ఉన్నాడు కదా. మేకలకు మంచి ఎక్కిండు, చెట్టు పైకి ఎక్కిండు. పైన ఎక్కి ఆ రెమ్మలు కొమ్మలు అవన్నీ కట్ చేసి ఇలా కోసి 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 ఏం చేస్తానంటే నరికేసి మేకలకు తినడానికి అని చెప్పేసి కింద చేస్తాడు. గ్రామాల్లో చూసుకుంటే వెళ్తూ ఉంటారు కదా. అయితే ఆ టైంలో కుమ్రభీం ఏం చేస్తున్నాడు, కథ కూడా చెప్తా ఉన్నాడు కదా. కథ ఎక్కాడు, పైతో కలిసాడు. ఓకే, కొమ్మ కోసం పాటలు పాడుకుంటూ సన్న మండలు నరికి మేకలకు వేస్తున్నాడు. భీమ్ కథ చెప్తున్నాడు. అతను పాటలు పాడుకుంటూ ఆ కొమ్మలు నరుకుతూ కిందకి వేస్తా ఉన్నాడు. భీమ్ ఏం చేస్తాడంటే ఆ టైంలో మరి కథ కూడా చెప్తా ఉన్నాడంట కదా. ఇప్పుడు మనం 3వ పారాగ్రాఫ్ చూద్దాం. తొందరగా దిగు, వాళ్ళు చూసినారంటే చాలా కష్టం అన్నాడు జంగు. అన్నట్లే 3 జంగ్లత్ జవాన్లు ఒక సుంకరి ఉరికొచ్చారు. పైకును పట్టుకున్నారు. వారి వెనక వచ్చిన అమీన్ సాబ్, చెట్లు కొడుతున్నారా, ఈ అడవిని మీ అయ్యలు పెంచి పెద్ద చేసిరనుకున్నారా అని, అరే అందరిని పట్టుకొని బంగ్లా దగ్గరికి తీసుకురండిరా అని తన మనుషులకు చెప్పాడు. జరిగిపోయింది కదా. ఏమైందంట, తొందరగా తిరుగు, వాళ్ళు చూసినారంటే చాలా కష్టం అన్నాడు జంగు. తన స్నేహితుడు జంగు పైకి ఎక్కాడు కదా, చెట్టు పైకి ఎక్కాడు, పైకి కదా ఎక్కాడు. ఎక్కి కొమ్మలు కోస్తా ఉన్నాడు పాటలు పాడుకుంటూ. అదే టైంలో కాలచడి కలిగింది అక్కడ. జంగు ఏమంటున్నాడు, నువ్వు తొందరగా దిగసాయి, వాళ్ళు వచ్చారనుకో మళ్ళీ చాలా కష్టం, వచ్చి చూసారంటే వాళ్ళతో చాలా అంటే చాలా కష్టం, నువ్వు తొందరగా దిగు అని చెప్పేసి అంటున్నటువంటి సందర్భంలోనే కదా అన్నట్లే 3 జంగ్లత్ జవాన్లు వచ్చేసారు కదా. అడవి ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క పోలీసు వాళ్ళని చెప్పేసి అనుకోవచ్చు, జవాన్లు అంటే సైనికులు అని చెప్పేసి అనుకోవచ్చు మనం కదా. అక్కడ ఆ యొక్క అడవి కాపుదల వాళ్ళు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు కదా. సైనికులు కదా, వాళ్ళు వచ్చేసారు కదా. అన్నట్లు 3 జంగ్లత్ జవాన్లు వచ్చారు. ఇంకా సుంకరి ఊరికొచ్చాడు. సుంకరి ఊరికొచ్చి ఏమంటామో చూద్దాం. పైకును పట్టుకున్నారు. చెట్టు పైన ఉన్నాడు కదా, పైకు పట్టుకొని వారి వెనకే వచ్చిన అమీన్ సాబ్, చెట్లను కొడుతున్నారా అని చెప్పేసి అంటారు. అమీన్ సాబ్ కదా పెద్ద అధికారి కదా. అమీన్ అంటే వచ్చినటువంటి జవాన్ల కంటే పెద్ద అధికారి అమీన్ సాబ్. ఏమంటా ఉన్నాడు, చెట్లు కొడుతున్నారా, ఇంకేమంటున్నాడు, ఈ అడవిని మీ అయ్యలు పెంచి పెద్ద చేసిన అనుకున్నారా కదా. ఈ అడవిని మీ అయ్యలు పెంచి పెద్ద చేసినారనుకున్నారా మీరు అని అంటా ఉన్నారు. మామూలుగా అంటా ఉంటారు కదా. అమీన్ సాబ్ ఏమంటారు,
చిన్న ఆ యొక్క ఏదైనా తప్పుగా ప్రవర్తించినప్పుడు చేయడానికి పని చేసినప్పుడు అంటున్నటువంటి మాట ఇది. కానీ మీ అయ్యర్ పెద్ద చేసిన అనుకున్నారా ఇది? మామూలుగా అంటాడు మీ అయ్య జాగిరా అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. అదే రీతిగా అమీన్ సాబ్ వచ్చినటువంటి అమీన్ సాబ్ ఏమంటాడంటే మీ అయ్యలు పెంచి పెద్ద చేసిన అనుకున్నారా? అవి అడివంతా మంచిగా మేకల కోసం అని చెప్పేసి కొమ్మలు కొట్టేస్తున్నాం మంచిగా చెట్టు పైన కూర్చొని అని అన్నట్టుగా అక్కడ వచ్చినటువంటి అమీన్ సాబ్ అంటా ఉన్నాడు. అని అరే అందరినీ పట్టుకొని బంగ్లా దగ్గరకు తీసుకురండి రా ఏమంటాడు అమీన్ సాబ్. ఇంకా జవాన్లతో అంటున్నారు రే అందరిని పట్టుకొని బంగ్లా దగ్గర తీసుకురండి వీళ్ళని అని చెప్పేసి అంటానంట అని తన మనుషులకు చెప్పాడు అమీన్ సాబ్. చిన్న వాళ్ళు చేసిన తప్పేంది, ఆ పైకి చేసిన తప్పేంది ఏమన్నా తప్ప? ఆ దట్టమైనటువంటి అడవి ప్రాంతం ఎక్కడ పడితే అక్కడ చెట్లు, విశాలమైన చెట్లు ఉంటాయి, చాలా అంటే చాలా విషయాలు, పెద్ద పెద్ద చెట్లు, మహావృక్షాలు ఉంటాయి అడవిలో. వీళ్ళు కేవలం ఏం చేశారు, పైకి ఏం చేశాడు, కేవలం మేక పిల్లకని చెప్పేసి చిన్న చిన్న కొమ్మలు కట్ చేశారు అంతే. దానికి అమీన్ సాబ్ వచ్చి జవాన్లతో వచ్చి అమీన్ సాబ్ లేని మాటలు, రకరకాల మాటలు మాట్లాడుతూ వాళ్ళందరినీ పట్టుకొని తీసుకురండి అని చెప్పేసి ఆ యొక్క జవాన్లకు అంటామన్నట్ట. చూద్దాం 4వ పారాగ్రాఫ్ చూద్దాం మనం. 4వ పారాగ్రాఫ్. ఆ తర్వాత గూడెం పెద్దయిన కుమ్రం చిన్నును చూస్తూ అడవిలో ఆకు కూడా తెంపొద్దన్న చౌకీదారును సారేదారును పంపి నీకు చెప్పమన్నా. ఈరోజు నేను వచ్చి చూసిన ఏముంది, నా కళ్ళ ముందే పిల్లలు అడవిని నరికారు కదా ఏందంట. ఆ తర్వాత గూడెం పెద్ద ఎవరిగా కుమ్రం భీం వాళ్ళ నాన్న ఎవరు, చిన్ను కదా. చిన్నును చూస్తూ అంటున్నటువంటి మాట ఈ అమీన్ సాబ్ కోపంతో అంటున్నాడు. అడవిని చూస్తూ అంటున్నాడు ఇట్లా. అతను గూడెం పెద్ద కుమ్రం చిన్నును చూస్తూ కోపంతో అడవిలో ఆకు కూడా తెంపొద్దన్నా. అడవిలో ఒక ఆకు కూడా తెంపడానికి వీల్లేదని చెప్పింది ముందే చెప్పాను కదా, మరి ఎందుకు చెప్తాను కదా. ఆకు కూడా తెంపొద్దన్నా, చౌకీదారును సారేదారును పంపి నీకు చెప్పమన్నా కదా. చౌకీదారు అంట మొత్తం అదంతా చూసుకునేవాళ్ళు కదా, అడవిలో మొత్తం చూసుకునేవాళ్ళు కాపుల వాళ్ళు, సారేదారును వాళ్ళందరూ కూడా ముందే పంపించి నీకు చెప్పమని చెప్పిన కదా. ఈరోజు నేను వచ్చి చూసిన ఏముంది, మొత్తం కూడా తెంపేస్తా ఉన్నారు. ఈరోజు నేనే వచ్చి చేసిన చూస్తే ఏముంది, మొత్తం వాళ్ళ చెట్లు ఎక్కుతా ఉన్నారు, ఆకులు తెంపుతా ఉన్నారు, కొమ్మలు నరుకుతా ఉన్నారు అని చెప్పేసి నా కళ్ళ ముందే పిల్లలు అడవి నరకారు. దానికి చూద్దాం 136వ పేజ్ నెంబర్, మొదటి పారాగ్రాఫ్ చూద్దాం. దానికి శిక్ష తెలుసా, కొమ్మ నరికినోని వేలు నరకడమే తగిన శిక్ష అన్నాడు. ఎంతటి ఘోరం కదా ఇది, ఎంతటి ఘోరం. చాలా అంటే చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఇది, చాలా ఘోరం. కేవలం ఒక కొమ్మ, ఆ యొక్క మేక పిల్లల కోసం అని చెప్పేసి కేవలం అతను ఏం చేశాడు, కొమ్మలు మాత్రమే నరికాడు. అడవి చాలా పెద్దగా ఉంది కదా అని చెప్పేసి కదా, ఒక చిన్న కొమ్మలు నరికినందుకే అతనికి అమీన్ సాబ్ శిక్ష ఏంటో చెప్తా ఉన్నాడు. శిక్ష ఏంటో తెలుసా, శిక్ష విధిస్తా ఉన్నాడు. ఏందా శిక్ష అంటే, మరి ఆ యొక్క ఎవరైతే ఆ కొమ్మలు నరికారో, కొమ్మ నరికినోని వేళ్ళు నరకడమే, వేలు నరికేశాడంటే ఇది మన న్యాయమా? ఇది బాగా ఆలోచన చేస్తే ఇది న్యాయమా? ఆ అబ్బాయి చేసిన తప్పేం లేదు, అసలు ఏం తప్పలేదు అక్కడ కదా. ఎంత అన్యాయం చూడండి, చాలా అంటే చాలా అన్యాయం కదా. మరి ఆ యొక్క కొమ్మలు నరికిన చేతి వేలను నరకడమే శిక్ష అని చెప్పేసి ఎందరు బతిమిలాడినా వినకుండా పైకు వేలు నరికించాడు అమీన్ సాబ్. అప్పటికి అందరు బతిమిలాడుతున్నారు, అయ్యా ఈ ఒక్కసారికి క్షమించండి, ఈ ఒక్కసారి క్షమించండి, మరొకసారి యొక్క పొరపాటు జరగకుండా చూసుకుంటాం, ఈ ఒక్కసారికి క్షమించండి, దయచేసి క్షమించండి అని చెప్పేసి ఎంతమంది బతిమిలాడినప్పటికీ ఆ యొక్క రాతి గుండె కరగలేదు అమీన్ సాబ్ది. వెంటనే వేలు నరికించి వేశారు. ఎంతటి అన్యాయం, వేలు వెంటనే కట్ అయిపోయింది.
కదా. ఆ పైకు వేలు కట్ అయిపోయింది కదా. మరిగించాడు అమీర్ సాబ్. పైకు అరుపులతో అడవంతా ఏడ్చింది. ఆ యొక్క వేలు నరకగానే పైకు గట్టిగా అరిచాడు. అరవరా మరి. చిన్న చీమ కుడితే అబ్బా అంటాం మనం. చిన్న చీమ వచ్చి చిటుక్కున కొట్టేసింది అనుకో, అమ్మ చీమ కొట్టేసింది కదా. ఒక్క దెబ్బ కర్రతో మన చీమ ఇలా కొట్టుకుంటే అబ్బా అని మనం విలవిల్లాడిపోతూ ఉంటాం కదా. ఒక వేడి నీళ్ళు ఒక చుక్క కొట్టరా, ఒక చుక్క మన చేతిలో పడనుకో అబ్బా అంటాం. వేలు మామూలుగా మనం ఏదైనా కట్ చేసేటప్పుడు, ఉల్లిగడ్డ కానీ ఇంకేదైనా ఏదైనా కట్ చేసేటప్పుడు అనుకోని రీతిగా టక్కన ఇలా కట్ అయిపోయింది అబ్బా అని అంటాం. ఎంతో నొప్పి పుడుతూ ఉంటుంది. అలాంటిది మరి వేలు మొత్తం కట్ చేసేసరికి అతనికి ఎంత భయంకరమైన నొప్పి ఉండొచ్చు. ఆ నొప్పి తట్టుకోలేక గట్టిగా చేశాడంట. గట్టిగా అరిచేసరికి ఆ అరుపులతో అతను అరిచేసరికి అడవంతా కూడా మొత్తం అడవిలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఏంటంటే అందరూ ఏడుస్తున్నారంట. అయ్యో ఎంత పని అయిపోయింది కదా, అయ్యో ఎంత పని అయిపోయింది కదా. అడవంతా అందరూ కూడా ఏడ్చేశారు. అయ్యో ఇంత పని అయిపోయింది, ఇంత చిన్న విషయానికి వేలు నరికించాడే అని చాలా అందరు అడవిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ రోజు చాలా అంటే చాలా ఘోరంగా మనసులో చాలా బాధ, మనసులో తీరని బాధ. అయ్యో అయ్యో అని ఏడుస్తా ఉన్నారంట. కానీ ఏం లాభం, ఏం చేయలేని పరిస్థితి. అమీర్ సాబ్ అయినా ఒక అధికారంలో ఉన్నాడు, అతన్ని ఎవరు కూడా ఎదిరించలేరు. చాలా మనసులో బాధ అనిపిస్తూ ఉంది, ఏడుస్తూ ఉన్నారు ఆ అడవిలో ప్రజలందరూ కూడా కదా. స్పృహ తప్పి పైకు కింద పడిపోయాడు. ఆ వేలు కట్ అవ్వగానే స్పృహ కోల్పోయాడు కదా. పైకు అమాంతం కింద పడిపోయాడు. ఇలా కళ్ళు తిరుగుతూ కళ్ళు స్లోగా కింద పడిపోయాడు కదా. ఎవరైనా సరే రక్తం పోతూ ఉంటే, వేలు నరికేసరి రక్తం పోతూ ఉంటే ఎవరికైనా సరే ఆ యొక్క ఒంట్లో ఉన్న శక్తి మొత్తం కూడా క్షీణించిపోతూ ఉంటుంది. క్షీణించిపోయేసరికి కళ్ళు తిరుగుతూ ఉంటాయి, కళ్ళు తిరిగి స్లో కోల్పోవడం కూడా జరుగుతూ ఉంటుంది కదా. రక్తం ఉంటేనే మనిషి మంచిగా ఉండగలుగుతాడు. స్పృహతో ఉంటాడు, స్లో కోల్పోయాడు, స్పృహ తప్పి కింద పడిపోయాడు. తర్వాత చౌకీదార్ చూద్దాం. తర్వాత చౌకీదార్ ఎవరెవరు ఏ ఏ పట్టి కట్టినారో చదివాడు కదా. మరి తర్వాత చౌకీదార్ మొత్తం చదువుతాడు. ఆ లిస్టులు మొత్తం తయారు చేశాడు. ఎవరెవరు ఏ ఏ తప్పులు చేశారు మొత్తం కదా. ఏ పట్టి కట్టినారో చదువుతాడు. పట్టీల పేరు మీద ఆ పూట గూడెమంతా జంగ్లత్ వాళ్ళు లూటికి గురైంది. ఈ సంఘటన భీమ్ను పట్టి కుదిపింది. ఆవేశంతో వదిన వద్దకు పోయాడు కదా. పట్టీల పేరు మీద ఆ పూట గూడెమంతా కూడా జంగ్లత్ వాళ్ళ లూటికి గురైపోయింది. లూటి అంటే లాంటి దెబ్బలతో పెట్టాలని హింసలు పెడతా ఉన్నారు. చాలా అంటే చాలా కష్టాలు పెడతా ఉన్నారు కదా. వాళ్ళు రకరకాలుగా ఇబ్బందులు పెట్టి అనవసరంగా డబ్బులు వసూలు చేసేవాళ్ళు. నువ్వు చేసిన ఈ పనికి ఇది, నువ్వు చేసిన ఈ పనికి ఇది, ఈ పనికి ఇది, ఈ పనికి ఇది అని చెప్పేసి అనవసరంగా వసూలు చేసి ఒక డబ్బులు కనుక ఇవ్వకపోతే వాళ్ళని చిత్రహింసలు పెట్టేవాళ్ళు. కష్టపడి డబ్బులు సంపాదించుకుందామనే సందర్భంలో వీళ్ళు వచ్చి ఏం చేసేవాళ్ళంటే ఆ యొక్క లేనివి ఉన్నట్టుగా సృష్టించి డబ్బులు వసూలు చేసేవాళ్ళు. వసూలు చేస్తూ ఉంటే వాళ్ళు ఎంతో బాధపడేవాళ్ళు. ఒకవేళ డబ్బులు ఇవ్వనంటే కనుక వాళ్ళని చిత్రహింసలు పెట్టి కొట్టేవాళ్ళు కదా. ఈ యొక్క దృశ్యానంతా కూడా ఎవరు గమనిస్తూ ఉన్నారు? చిన్నగా ఉన్నటువంటి కుమ్రం భీమ్ మొత్తం కూడా గమనిస్తూ ఉన్నాడట. గమనించేసరికి అదంతా చూసేసరికి కుమ్రం భీమ్కు కదా ఈ యొక్క సంఘటన భీమును పట్టి కుదిపింది. తన యొక్క మనసులో ఏదో రకమైనటువంటి భావన కదా. ఆ యొక్క భీమ్కి, కుమ్రం భీమ్కి మనసులో ఏదో ఎందుకు ఇలా అవుతా ఉంది మరి కదా. చాలా అంటే చాలా మదన పడతాం, చాలా బాధపడతాం. పట్టి కుదిపేసింది. ఆవేశంతో వదిన వద్దకు పోయాడు. నేరుగా అతనికి ఎవరున్నారుగా తన తప్పు ఒప్పులు మొత్తం కూడా క్లియర్గా చెప్పాల్సింది ఎవరయ్యా అంటే తన యొక్క వదిన కుకుబాయ్. నేరుగా తన వదిన దగ్గరికి ఆవేశంతో వెళ్ళిపోయాడు. వెళ్ళి అంటా ఉన్నాడు, వదినే, ఈ గాలి నీరు ఇక్కడి ఆకాశం మొత్తం మనమైనప్పుడు ఈ భూమి అడవి మనం ఎందుకు కావు కదా. ఏమంటాడు ఆవేశంతో చిన్న ఉన్నప్పుడు? అప్పటికి చాలా చిన్న.
అది చూసేసరికి తన స్నేహితునిగా అలా అయ్యేసరికి ఆ గూడెం ప్రజలు అలా చిత్రహింసలు పెట్టేసరికి కుమరం భీంలో కదా తెలియని ఆవేశం వచ్చింది. చిన్నతనంలోనే చాలా భయంకర ఆవేశం వచ్చేసి ఆవేశంతో తన వదిన దగ్గరికి వెళ్తా ఉన్నాడు. వెళ్ళి అంటాడు ఆవేశంతో, వదినే, ఈ గాలి నీరు ఇక్కడి ఆకాశం మొత్తం మనమైనప్పుడు కదా, ఇక్కడ ఉన్న గాలి నీరు మొత్తం మనమైనప్పుడు ఈ భూమి అడవి మొత్తం కూడా మనం ఎందుకు కాదు, మన పైన దీనికి హక్కు అనేది ఎందుకు లేదు అని చెప్పేసి ఆవేశంతో ఏం చేస్తాడు కుమరం భీం వదినని అడుగుతా ఉన్నాడంట కదా. మనం ఎందుకు కావు వదిన, మరి ఇది ఎంత అన్యాయం, మరి మనం ఇక్కడ జీవిస్తా ఉన్నాం కదా, ఇక్కడ పుడతా ఉన్నాం కదా, ఇక్కడ మరణిస్తా ఉన్నాం కదా, ఈ అడవి మన ప్రపంచంగా మనం భావించుకుంటా ఉన్నాం కదా, మరి ఇంతలా మనం ఉన్నాము, ఈ అడవి మన ప్రపంచంగా భావించుకుంటా ఉన్నాము, సొంత అడవి మనది, ఈ యొక్క అడవిలో మరి ఇంతటి అన్యాయం ఎందుకు అని చెప్పేసి ఆ యొక్క కుమరం భీం తన వదినతో అడుగుతున్నాడు. అతనికి ఒక ప్రశ్న అనేది తన మదిలో మెదులుతా ఉందంట. చూద్దాం నెక్స్ట్ అని అన్నాడు. 136 పేజీ నెంబర్లో 2వ పారాగ్రాఫ్ చూద్దామని. ఇప్పుడు ఈ ప్రశ్నలు మనలందరికీ వస్తే బాగుండు, మీ నాయనని అడుగు అంది కదా. ఈ ప్రశ్నలన్నీ కూడా మరి మనలందరికి వస్తే బాగుండు, నీకు వచ్చినటువంటి ప్రశ్న మంచి ప్రశ్ననే కదా, అవన్నీ కూడా మనం ఎందుకు కావు వదినా అని చెప్పేసి నువ్వు అడుగుతా ఉన్నావు, బాగుంది, చాలా బాగుంది. కానీ ఈ ప్రశ్న ఎవరికి రావాలి, మీ నాయన అడిగి ఇంకా నీకంటే వయసులో పెద్దవాళ్ళకి అందరికి వస్తే బాగుండు కదా. ఈ ప్రశ్న మనందరికి వస్తే బాగుండు. అసలు నువ్వు చిన్న అబ్బాయి, నీకు వచ్చిందే, పెద్దవాళ్ళకి వస్తే ఇంకా బాగుండు. ఈ ప్రశ్న నేరుగా వెళ్ళి మీ నాయన అడుగు అంది కదా. పట్టి అంటే పన్ను కదా, దాని ఇంగ్లీష్లో ట్యాక్స్ అని చెప్పుకోవచ్చు. డబ్బులు అనవసరం దాని మీద ఏం చేస్తూ ఉంటారు అంటే పన్నులు వేస్తూ ఉంటారు. పట్టి అంటే పన్ను, ట్యాక్స్లు విధిస్తూ ఉంటారు కదా. ఉన్నదానికంటే ఎక్కువగా విధించేసి బలవంతం మీద ఏం చేస్తూ ఉంటారు, వసూలు చేసుకుంటూ ఉంటారు ఆ యొక్క డబ్బులు మొత్తం కూడా. ఇవ్వకపోతే చిత్రహింసలు పెడతా ఉంటారు. మరి ఆ యొక్క ట్యాక్స్, ఆ యొక్క పన్ను దేనిపైన వేసేవాళ్ళంటే చూద్దాం. మేక, ఆవు, ఎద్దు, భూమి, నాగలి, మంచె, గడ్డి, గుడిసె, ఇలా ఉన్న ప్రతి దాని పేరు మీద పన్ను కడితే చివరకు ఏం తిని బతకాలి. ప్రతి దానిపైన ఏం చేస్తా ఉన్నారంట ఆ యొక్క అమీన్ సాబులు, జమీందారులు, వాళ్ళందరూ కూడా ఏం చేస్తా ఉన్నారంటే ప్రతి దానిపైన కూడా ఆ యొక్క పేద ప్రజల మీద ఏం చేస్తా ఉన్నారంటే ఆ యొక్క పన్ను కూడా వేస్తా ఉన్నారు, విధిస్తా ఉన్నారు ప్రతి దానిపైన. ఇలా ప్రతి దానిపైన పన్ను వేస్తా ఉంటే ఎలా బ్రతకాలి అవును కదా. ప్రతి దానిపైన వేస్తా ఉన్నారు కదా. ఆవు పైన, మేక పైన, ఎద్దు పైన, భూమి పైన, నాగలి పైన, గడ్డి పైన, చివరికి వాళ్ళు నివాసం చేస్తున్నటువంటి గుడిసె పైన కూడా పన్ను వేస్తే ఎలా బ్రతకాలి. ప్రతి దానిపైన పన్ను, ప్రతి దానిపైన పన్ను కదా. మేక పైన, ఇప్పుడు మేకలు ఉన్నాయి, 10 మేకలు ఉన్నాయి, ఆ 10 మేకల పైన పన్ను. ఆ పాలు ఎక్కువ, ఆ మేకల ద్వారా మరి అభివృద్ధి మంచి సంపాదించుకున్నాను, దానిపైన పన్ను కదా. ఆవుల పైన పన్ను, తర్వాత ఆవుల ద్వారా వచ్చే పాల పైన కూడా, పాలు ఎక్కువ వచ్చిన పాలు తీసుకుంటాడు ఎక్కువ మొత్తంలో, మరి ఇతను అమ్ముకున్న తర్వాత వచ్చిన డబ్బులలో కూడా సగం కాజేస్తా ఉంటారు కదా. వాళ్ళకి మిగిలేదు ఏంటంటే చివరికి చాలా మంది కూడా మిగిలి ప్రసక్తి లేకుండా చేస్తూ ఉన్నారు ఆ యొక్క అమీన్ సాబులు, భూస్వాములు, జమీందారులు అందరూ కూడా. ఉన్నది మొత్తం కూడా వాళ్ళే లాగేసుకుంటూ పోతా ఉంటే మరి ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి కదా. చివరకు ఏం తినాలి, ఏం తిని బ్రతకాలి. కష్టమంతా పన్నుల రూపంలో జంగ్లత్వాలు గుంజుకుంటే ఆకలితో చచ్చిపోవాల్సిందే కదా. ఇలా పరిపరి విధాలు ఆలోచిస్తూ ఆ రోజు భీం ఆకలితో పడుకున్నాడు కదా. జీవితాంతం కూడా జంగ్లత్వాలు కష్టపడిన సొమ్మును మొత్తం కూడా వాళ్ళు అనవసరంగా గుంజుకుపోతా ఉంటే ఎలా బ్రతకాలి. ఆకలితో చచ్చిపోవాల్సిందేనా ఏదో ఒక రోజు. ఏంది అన్యాయం, ఏంది అక్రమం అని చెప్పేసి ఆ యొక్క కుమరం భీంలో చిన్నప్పుడే తనలో తాను ఆ యొక్క ఆలోచన వస్తానని మనసులో అనుకుంటామండి, ఇన్ని విధాలుగా అనుకుంటామండి. ఇది అన్యాయం కదా, మొత్తం ఇది న్యాయం కాదు కదా. అప్పటి వరకు ఆ యొక్క సిచ్యువేషన్, ఆ యొక్క సందర్భం జరిగినంత వరకు కుమరం భీంకు ఏ ఆలోచన కూడా రాలేదు. అప్పటి వరకు మంచి సంతోషంగా ఉన్నాడు, ఆడుకుంటూ పాడుకుంటూ స్నేహితులతో కాలక్రమేణా జీవితాన్ని అప్పటి వరకు తీసుకొని వచ్చాడు. కానీ ఎప్పుడైతే తన స్నేహితుని విషయంలో అలా జరిగిందో అప్పటి నుంచి తన మదిలో తెలియని ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. అక్కడ కుమరం భీంకు తెలియని ప్రశ్నలు వస్తూ ఉన్నాయి కుమరం భీంకు. ఇదెంత, ఇది ఎక్కడ అన్యాయం, అసలు
ఇదంతా మోసం కదా, చాలా క్రూరంగా ప్రవర్తిస్తూ ఉన్నారే వీళ్ళు, ఈ జంగ్లత్ వాళ్ళు అని ఆ యొక్క అతనికి తెలియని ప్రశ్నలు అతని మదిలో మెదుగుతూ ఉన్నాయి. అలా మెదుగుతూ ఉంటే ఆ రోజు రాత్రి అతను భోజనం చేయకుండానే నిద్రపోయాడంట. ఆ ఆలోచనలతో ఆలోచించుకుంటూ అలానే పడుకున్నాడు. నిజంగా ఏదైనా ఆలోచన కనుక ఉంటే, మామూలుగా మనసులో ఏదైనా ఒక ఆలోచన, ఒక ఆవేదన, ఒక బాధ అనేది ఉంటే కనుక భోజనం చేయాలనిపించదు. ఆ భోజనం పైన కూడా ధ్యాస అనేదే రాదు. ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేసి ఆ యొక్క ఆలోచనతో మదన పడతా ఉంటారు. మనసులో లోపల ఆ యొక్క బాధపడతా ఉంటారు. ఆ బాధపడుతున్నటువంటి వ్యక్తులు, ఆలోచిస్తున్న వ్యక్తులు ఆహారం, అన్నం తిందామన్నా కూడా అన్నం వైపు మనసు ఆగదు. అసలు భోజనం చేయాలనిపించదు. అయ్యో ఇంత అన్యాయం జరిగిపోయింది ఏంటి, ఇంత అక్రమం చేస్తూ ఉన్నారా, ఇంత మోసం చేస్తూ ఉన్నారా అని చెప్పేసి కుమ్రం భీమ్ కూడా ఆ రోజు అన్నం తినకుండానే పడుకున్నాడంట కదా. ఆ రోజు భీమ్ ఆకలితో అలానే పడుకున్న, ఆహారం తినలేడు. చూద్దాం 136 పేజ్ నెంబర్లో 3వ పారాగ్రాఫ్ చూద్దాం. ఈ సంఘటన భీమ్ మనసుపై చెరగని ముద్ర వేసింది. తమ కష్టాన్ని పరులు అన్యాయంగా తీసుకుపోతున్నారని తెలుసుకున్నాడు. ఏంటంట, ఈ యొక్క సంఘటన భీమ్పై చెరగని ముద్ర. తన మనసులో ఒకటే ఆలోచన, ముద్ర స్టాంప్, ఒక ముద్ర విషయంలో ముద్ర, ఆ యొక్క ముద్రకి ఎంతో విలువ ఉంటుంది కదా. స్టాంప్లో అనుకో దానికి ఒక విలువ ఉంటుంది. గవర్నమెంట్ స్టాంప్ దేనిపైన పడ్డదనుకో దానికి ఒక విలువ ఉంటుంది. ఇది నా సొంతం అని చెప్పేసి కదా, ఒక ముద్ర అనేది. ఇట్లా ఆ చెరగని ముద్ర తన మదిలో పడతా ఉందంట. అయ్యో ఏంది ఇలా జరిగిపోయింది అసలు అని ఆ యొక్క సంఘటన మరలా ఏం చేస్తానంటే ఆలోచిస్తా ఉన్నాడు కదా. తమ కష్టాన్ని పరులు ఏం చేస్తా ఉన్నారంటే వేరే వాళ్ళు అన్యాయంగా తీసుకుపోతా ఉన్నారు. ఏంది ఈ కష్టం, ఏంది సమస్యలు, అసలు అనవసరంగా ప్రజలు కష్టపడతా ఉన్నారు. ఆ యొక్క కుమ్రం భీమ్ చిన్ననాడే అన్ని కూడా వ్యతిరేకంగా ఆలోచిస్తా ఉన్నాడు. జరుగుతున్నటువంటి అన్యాయానికి, జరుగుతున్నటువంటి అక్రమాలకు వ్యతిరేకంగా ఆలోచిస్తా ఉన్నాడు. ఆ అన్యాయాన్ని ఎలా ఆపాలి, ఆ యొక్క అక్రమాన్ని ఎలా ఆపాలి అనే ఉద్దేశంతో ఏం చేస్తానంటే ఆలోచిస్తా ఉన్నాడు కుమ్రం భీమ్. చూద్దాం. షావుకారులు గిరిజనుల్ని మోసం చేసే తీరు కొంత అర్థమయ్యేది కదా. షావుకారి అంటే ఆ యొక్క మరి దుకాణం అధికారులు. ఇంతకుముందు కాలంలో మరి ఆ కిరాణా షాప్ పెట్టాలి అంటే, ఆ యొక్క దుకాణం పెట్టాలంటే మరి కూడా షావుకారులు పెట్టేవాళ్ళు, షావుకారులు అనేవాళ్ళు, షావుకారి అని పిలిచేవాళ్ళు. ఆ షావుకారులు ఏం చేస్తున్నారంటే మరి గిరిజనుల్ని మోసం చేసే తీరు కొంత అర్థమయ్యేది. ఆ తక్కెళ్ళ రూపంలో కావచ్చు, ఎక్కువ తక్కువ జోగడం రూపంలో కావచ్చు, వస్తువులు ఏమో తక్కువ ఇచ్చి డబ్బులు ఎక్కువ తీసుకోవడం, అలాంటి మోసాలు అతనికి కొంత అర్థమయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట కదా. అర్థం చేసుకునే ఆ యొక్క ఊహదాకు రావడం కూడా జరిగింది కుమ్రం భీమ్. కొంత అర్థం కాకపోయేది కదా, కొంత అర్థమయ్యేది, కొంత అర్థం కాకపోయేదంట మరి కదా అతనికి. ఎందుకంటే చిన్నవాడు కదా, చిన్న అబ్బాయి కదా, మరి పూర్తిగా అంత అర్థం చేసుకునే ఏజ్లో అయినా లేడు. కొంత మట్టుకు అర్థమయ్యేది, ఇంకా కొంత మట్టుకు అర్థం కాకపోయేది. జరగకూడని విధంగా జరుగుతున్న విధానాన్ని గురించి ఆలోచించాడు. ఏం ఆలోచిస్తా ఉన్నాడు? జరగకూడని విధంగా జరుగుతున్న విధానాన్ని, జరగకూడని విధంగా జరుగుతున్న, ఏం జరగకూడదు, ఏం జరుగుతున్నది కదా. ఏం జరగకూడదు, మరి ఏం జరుగుతుంది. ఆ అన్యాయం అనేది జరగకూడదు, ఆ మోసం అనేది జరగకూడదు, ఆ అక్రమం అనేది జరగకూడదు కదా. ఆ ఘోరం అనేది జరగకూడదు, ఆ ఘోరమైనటువంటి పన్నులు వసూలు చేయడం జరగకూడదు, ఆ అమాయక ప్రజల్ని హింసించడం జరగకూడదు. కానీ జరుగుతూ ఉంది. ఆ జరుగుతున్న విధానాన్ని గురించి ఏం చేస్తా ఉన్నాడంటే ఆలోచిస్తా ఉన్నాడు కుమ్రం భీమ్ కదా. ఆలోచిస్తున్నాడు, అయ్యో ఎందుకు ఇలా జరుగుతూ ఉంది, మరి ఇది జరగకూడదు కదా, ఇది అన్యాయం కదా, ఇది మోసం కదా, మరి జరుగుతూ ఉంది. జరగకూడని విధానాన్ని ఏం చేస్తానంటే జరుగుతున్న విధానాన్ని ఆలోచిస్తా ఉన్నాడు దాని గురించి అని చెప్పేసి.
కానీ ఆపడం ఎట్లానో అతనికి అంతుపట్టలేదు. కానీ దాన్ని ఆపడం ఎట్లా ఆపాలి, మరి ఎలా ఆపాలి, ఏం చేస్తే ఈ యొక్క అన్యాయం ఆగుతూ ఉంటుంది, ఏం చేస్తే ఈ అక్రమం ఆగుతూ ఉంటుంది, ఏం చేస్తే ఈ యొక్క మోసాలు మొత్తాన్ని నేను ఆపగలను, ఏం చేస్తే వాళ్ళు పెడుతున్నటువంటి హింసను నేను అడ్డుకోగలను అనేది అతనికి అర్థం కావడం లేదంట, అంతుపట్టడం. ఎందుకంటే చిన్న వయసు, అంత వయసు అతనికి రాలేదు, ఇంకా చిన్న వయసు, చాలా అంటే చాలా చిన్న వయసు కదా, చాలా చిన్న వయసు. ఆ చిన్న వయసులో ఉన్నాడు, అతనికి ఏం అర్థం కావడం లేదు, అర్థం కాని పరిస్థితి. ఆ పరిస్థితి అతనికి చాలా అంటే చాలా అంతుపట్టడం లేదు. అక్కడ జరుగుతున్న మోసాలకు, అన్యాయాలకు, అక్రమాలకు ఆ గూడెంలో రకరకాలుగా అవన్నీ చూస్తాను, కళ్ళారా చూస్తాను, కానీ ఏం చేయలేని పరిస్థితి. ఎలా ఆపాలో అతనికి అంతుపట్టడం లేదంట. చూద్దాం 136 పేజ్ నెంబర్లో కదా, 4వ పారాగ్రాఫ్ చూద్దాం. 136 పేజ్ నెంబర్ 4వ పారాగ్రాఫ్ చూద్దాం. దోపిడిలో అన్ని కోల్పోయిన కుమ్రం చిన్ను ఆరోగ్యాన్ని కూడా కోల్పోయాడు, ఫలితంగా చనిపోయాడు. ఏమైపోయింది? దోపిడీ రాజ్యం కదా, దోపిడీ, మొత్తం దోపిడీ జరుగుతా ఉంది, దోచుకుంటా ఉన్నారు. ఎవరికి ఏది అనిపిస్తే, ఎంత తీసుకోవాలనిపిస్తే, ఎంత పన్నులు వసూలు చేయాలనిపిస్తే అంతగా దోపిడీ చేస్తూ ఉన్నారు. ఆ దోపిడీకి గురైపోయి కుమ్రం చిన్ను అనగా కుమ్రం భీం వాళ్ళ నాన్న కదా, పటేల్ ఆయన మరి అవన్నీ చూసి తట్టుకోలేక ఆరోగ్యం క్షీణించి అనారోగ్య పాలైపోయి చివరికి ఫలితంగా ఏందంట, మరి అతను చనిపోవడం కూడా జరిగిందంట. ఆ అన్యాయాలకు, అక్రమాలకు తట్టుకోలేక ఎన్నిసార్లు అనేది ఎదిరిస్తాడు, ఎంత చేసినా, ఎన్ని చేద్దాం అనుకున్నా తగిన ప్రతిఫలం రాక కదా, కుమ్రం చిన్ను ఆరోగ్యాన్ని మొత్తం కూడా నశించిపోయి చనిపోవడం కూడా జరిగింది చివరికి కదా. చూద్దాం నెక్స్ట్. చిన్ను చనిపోయినాక కుమ్రం కుర్దు తన తమ్ముడు యేసు కుటుంబం అన్న పిల్లలతో కలిసి సంకెన్నపల్లి వదిలాడు. చిన్ను చనిపోయినాక కుమ్రం కుర్దు తన తమ్ముడు యేసు కుటుంబం కదా అన్న పిల్లలతో కలిసి సంకెన్నపల్లి వదిలేసింది. ఏం చేసిందిగా కుమ్రం కుర్దు తన తమ్ముడు యేసు కుటుంబం వాళ్ళందరూ కూడా కలిసి ఏం చేసినంటే అన్న పిల్లలతో కలిసి ఏం చేశారు, ఆ యొక్క సంకెన్నపల్లి గూడాన్ని కూడా వదిలేశారు. కొందరు కులాంలు కూడా వీరితో బయలుదేరారు కదా, కొందరు కులం కదా, ఆ యొక్క తెగవాళ్ళు కూడా ఏం చేశారంటే వీళ్ళ వెంట బయలుదేరారు. ఇక్కడ మేము ఉండలేమని చెప్పేసి బయలుదేరారు. ఇక్కడ వీళ్ళు పెడుతున్నటువంటి అన్యాయాలు, వీళ్ళు పెడుతున్నటువంటి అక్రమాలు కదా అని చెప్పేసి ఏం చేశారంటే కదా, ఆ యొక్క అన్యాయానికి, అక్రమానికి కదా, జంగల్ జమీన్ ఇవన్నీ కూడా మావి అని భావించుకున్నారు. కానీ అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలకు, అక్రమాలకు వాళ్ళు సహించుకోలేక వీళ్ళతో పాటు ఆ యొక్క తెగవాళ్ళు కూడా రావడానికి సిద్ధపడ్డారంట. కులం కూడా వీరితో బయలుదేరారు. గూడెం వదిలేస్తుంటే భీం బాధపడ్డాడండి. సంకెన్నపల్లి గూడెం వదిలేస్తుంటే భీంకు ఎంతో బాధ అనిపించేదా బాధ? చిన్నప్పటి నుంచి ఆడుకున్నటువంటి ఊరు కదా, ఆ యొక్క ప్రకృతి అందాలను చూసుకుంటూ ఆ ప్రకృతి ఒడిలో పెరిగినటువంటి కుమ్రం భీం కదా, మరి ఆడిన పాడిన పంట సెలేర్లని, ఆ యొక్క వాగు వంకలని, వాటినన్నింటినీ చూసుకుంటూ ఎదిగినటువంటి ఆ కుమ్రం భీం ఒక్కసారిగా తన ఊరిని సంకెన్నపల్లిని వదిలిపెట్టిపోతూ ఉంటే మనసులో బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎవరికైనా సరే ఆ యొక్క బాధ కలుగుతూ ఉంటుంది. ఉన్న ఊరు కన్న తల్లితో సమానం అని చెప్పేసి అంటూ ఉంటారు కదా.
ఉన్న ఊరు కన్నతలతో సమానం. ఈ యొక్క మరి కొమరంభీం ఉన్నటువంటి ఊరిని వదిలి వెళ్తా ఉంటే మనసులో బాధ అనిపిస్తాం. అయ్యో ఎంత పని అయిపోయింది కదా, నేను నిన్న మొన్నటి వరకు ఇక్కడే ఆడుకున్నానే, నేను నిన్నటి వరకు ఇగో ఈ యొక్క కొలంలో ఈత కొట్టానే, నేను నిన్న మొన్నటి వరకు ఆ చెట్టు ఎక్కానే, ఆ చెట్టు కాయలు తెంపానే, నా స్నేహితులందరూ కలిసి అదే ప్రాంతంలో ఆడుకున్నామే అని అవన్నీ తలుచుకుంటూ ఉంటే, ఆ ఊరు వదిలిపెట్టి వెళ్తూ ఉంటే కొమరంభీంకి ఎంతో అంటే ఎంతో బాధేసిందంట. చాలా అంటే చాలా బాధపడతాడు అక్కడ కొమరంభీం కదా. భీం బాధపడ్డాడు. ఇది చూసిన వదినే ఇదంతా మామూలేనని, అడవుల్లో బతికే మనకు ఇవి అలవాటేనని చెప్పింది. ఏమంటామంది వాళ్ళ వదినే, అయ్యా భీం, కొమరంభీం, ఇదంతా కూడా మనకు మామూలే. మనలాంటి ప్రజలకు, మనలాంటి అమాయక ప్రజలకు, మనలాంటి మరి బీద వాళ్ళకు, మనలాంటి తెగింపు లేని వాళ్ళకు, మనలాంటి పిరికి వాళ్ళకు అని చెప్పుకోవచ్చు కదా. ఎందుకంటే వాళ్ళు ఆ ఊరిని వదిలిపెట్టి వెళ్తూ ఉన్నారంటే అర్థమైంది అక్కడ ఉన్నటువంటి జమీందారులకు, భూస్వాములకు భయపడి వెళ్తున్నారని కదా. ఇదంతా మనకు అలవాటేనయ్యా, మామూలేనయ్యా, బాధపడవలసిన అవసరం ఏం లేదు, అడవుల్లో బతికే మనకు ఇవన్నీ అలవాటేనని చెప్పేసిందంట. చూద్దాం. వాళ్ళు జనగామ, ఆసిఫాబాద్ కదా, జనగామ ధనోరా దాటి సుర్దాపూర్ చేరుకున్నారు కదా. వాళ్ళు జనగామ, ఆసిఫాబాద్, ధనోరా ప్రాంతం దాటి చివరికి సుర్దాపూర్ అనే ప్రాంతానికి చేరుకోవడం కూడా జరిగింది కదా. చేరుకున్నారు. మైదాన ప్రదేశం చూసి బండ్లు ఆపి పక్కన ఉన్న పెద్ద వాగు ఒడ్డుకు గుడిసెలు వేసుకున్నారు. మైదానం అంటే ఒక ఖాళీ ప్రాంతం, విశాలమైనటువంటి ప్రాంతం కదా. ఒక ప్రాంతాన్ని చూసుకొని, ఒక మంచి చక్కటి భూమిని చూసుకొని ఆ మైదానంలో ఏం చేశారు, వాళ్ళు ఆపారు. వాళ్ళ యొక్క బండ్లు ఆపుకొని పక్కన ఒక పెద్ద వాగును చూసుకొని ఆ పెద్ద వాగు ఒడ్డున ఏం చేశారంటే ఒడ్డుకు వాళ్ళు నివాసం చేద్దామని చెప్పేసి గుడిసెలు కూడా వేసుకోవడం కూడా జరిగింది. వాళ్ళు అక్కడ జీవించాలనే ఉద్దేశంతో, అక్కడ బస చేయాలనే ఉద్దేశంతో, అక్కడే ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే తన సొంత ఊరిని వదిలి, సంకెన్నపల్లిని వదిలి కదా మరి సుర్దాపూర్కు చేరుకొని ఆ యొక్క ఖాళీ ప్రాంతాన్ని చూసి, మైదానం చూసి అక్కడికి వచ్చి ఆ యొక్క మరి వాళ్ళకు అవసరం నిమిత్తం అని చెప్పేసి ఆ యొక్క వాగు ఉంటే బాగుంటుంది, వాగు పక్కకు నీళ్లు కూడా సౌకర్యం ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఆ యొక్క పెద్ద వాగు ఒడ్డున ఏం చేశారంటే వాళ్ళు నివాసం చేయడానికి గుడిసెలు కూడా వేసుకున్నారంట కదా. చూద్దాం. ఇంకా చెట్లు తుప్పలు నరికి, రాళ్ళు రప్పలు ఏరి పారేశారు, ముండ్ల కంపలను కాల్చారు, సమిష్టిగా పనిచేశారు కదా. అక్కడ ఉన్నటువంటి చెట్లు, కుప్పలు, రాళ్ళు, చెదరం అంతా కూడా తీసేసి నీట్గా చేసుకొని ఆ యొక్క మొత్తం అన్నింటినీ పనికిరాని చెట్లన్నింటినీ కూడా ఏం చేశారంటే వాళ్ళు కాల్చేసి అక్కడ ఏం చేశారు చూద్దాం. సమిష్టిగా పనిచేశారు. తర్వాత భూమి సమానంగా పంచుకున్నారు. వారి కష్ట ఫలితంగా జొన్న చేనులు ఏపుగా ఎదిగాయి. అక్కడ గుడిసెలు వేసుకొని ఆ యొక్క భూమిని అంతా కూడా సమానంగా పంచుకున్నారు, ఇది అని. ఆ కాలంలో మరి ఏంటంటే దున్నేవాడే భూమి అని చెప్పేసి ఉంది. నువ్వు ఎక్కడైనా సరే ఖాళీ ప్రాంతాలు, ఆ ప్రాంతంలో నువ్వు ఎక్కడైనా సరే నువ్వేం చేయొచ్చు, పంట పండించుకోవచ్చు. జొన్న సేను ప్రతిఫలంగా వేసినందుకు ప్రతిఫలంగా ఆ జొన్న సేను కూడా మంచిగా ఏపుగా, మంచిగా అంటే మంచిగా పెరిగింది, మంచిగా జొన్న చేతికి వచ్చేసింది కదా, ఏపుగా ఎదిగాయి. చేను చూసి మురిసిపోయారు. కడుపు నిండా 6 నెలల పాటు తిండి దొరుకుతుందని అనుకున్నారు. ఆ విధంగా అనుకుంటున్న సందర్భంలో వాళ్ళ వద్దకు 12 మంది కొత్త వాళ్ళు వచ్చారు. ఎవరికైనా సరే ఏమనిపిస్తుంది, పంట పండింది. మామూలుగా రైతులు ఆలోచించుకునే విధానం చెప్తాను నేను. పంట చేతికి వచ్చింది, ఈసారి పంట మంచిగా పండింది, వర్షం మంచిగా అయింది. ఈసారి నేను వేసినటువంటి 5 ఎకరాలలో వరిసేను ఇంత కొంచెం కూడా నాకు నష్టం తీయకుండా మంచిగా పంట పండింది, చేతికి వచ్చింది. ఇక ఈసారి నేను ఈ పంటని అమ్మేసి, వడ్లు అమ్మేసి
ధాన్యాన్ని అమ్మేసి ఆ వచ్చిన డబ్బుతో నా కూతురు వివాహం చేస్తాను అని చెప్పేసి కొంతమంది రైతులు భావించుకుంటారు. నా కొడుకుని మంచి చదివిస్తానని చెప్పేసి కొంతమంది భావించుకుంటుంటారు. ఈసారి నా ఇల్లు మంచిగా కట్టుకుంటారని చెప్పేసి రైతులు భావించుకుంటూ ఉంటారు. అలా భావించుకున్న మూమెంట్లోనే, అదే సమయంలోనే ఆ చేతికి అందిన పంటను మొత్తం నాశనానికి వరద ప్రవాహం లాంటి ఒక పెద్ద తుఫాన్ల వర్షం వచ్చిందనుకో, ఆ దృశ్యాన్ని చూసి చాలా అంటే చాలా బాధ గురవుతూ ఉంటారు. అదే రీతిగా మరి వీళ్ళు కూడా అట్లనే భావించుకుంటా ఉన్నారు. 6 నెలల వరకు మా కడుపు నిండా ఆహారం మేము పండించుకున్నాము, తినొచ్చు కదా అని చెప్పేసి భావించుకున్న సందర్భంలోనే వాళ్ళ వద్దకు 12 మంది కొత్త వాళ్ళు వచ్చారంట కదా. 12 మంది కొత్త వాళ్ళు వచ్చారు అక్కడికి. మరి 12 మంది కొత్త వాళ్ళు వచ్చి ఏం చేశారు? ఆ కుమ్రమీం సమూహం దగ్గరకు రావడం కూడా జరిగింది కదా. వచ్చి ఏం చేశారు? వాళ్ళ దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నారు, ఏమి అనడం జరిగింది అనే విషయాలు మనము తర్వాత క్లాస్లో చూద్దాం.